విత్తనాల కోసం మండుతున్న ఎండలో క్యూ కట్టారు రైతులు. ఉదయం నుంచే షాపుల వద్ద బారులు తీరారు. అన్నపానీయాల గురించి పట్టించుకోకుండా పత్తి విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇంతకీ రైతులకు కావాల్సినన్ని విత్తనాలు అందుబాటులో లేవా? రైతులు క్యూ కట్టి మరీ విత్తనాలు ఎందుకు కొనాల్సి వస్తోంది? ఇక దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులకు పడిగాపులు తప్పడం లేదు. ఉదయం నుంచి షాపుల ముందు బార్లు తీరారు. విపరీతమైన ఎండ, మరోవైపు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారండి, ఏంటి అసలు ఇది? అది లిపాని సార్ మా గ్రామము. ఈ రాత్రి 6:15 కొరకు వచ్చాం మేము లైన్లో. ఎప్పుడు వచ్చారు లైన్ కట్టి? పొద్దున వచ్చాం 8 గంటలకు. 8 అంటే 6 నుంచి సార్, 6 గంటల నుంచి ఇక్కడ ఉన్నాము. ఇదేమి సార్ ప్రాబ్లం? ఇక్కడ వరకు ఎండాలనుకున్నా కూడా నైన్ చక్కగా లేదు, ఏం లేదు, ఇక్కడ అందుబాటులో ఏం లేవు. ఎందుకు అది ఒక విత్తనమే పండుతుందా? మిగతా అది మాకు అది ఒక్కటే విత్తనం సార్. మళ్ళీ మాకు వేరే అంటే మాకు వేరే రావు. మరి ఉదయం నుంచి తిండి తిప్పలు ఏం లేదు, నీళ్ళ సౌకర్యం లేదు, ఏం లేదు. రోడ్డు మీద ఎండలా పట్టించుకునే మానవాళ్ళు లేదు. ఇప్పుడు మీతో పాటు ఆడవాళ్ళు కూడా వచ్చినట్టు వచ్చారు ఆడలు అయింది. అటొక లైన్ ఇటొక లైన్ ఇస్తున్నారు. లైన్ దగ్గర వచ్చినాక అంటే బంద్ అవుతున్నది. ఈసారి వచ్చినట ఇది అన్న వచ్చింది బంద్ చేసిందట. మరి గుండవారు లైన్ కట్టినాం ఇంత ముందు పొద్దున నుంచి. తీరా 4 అని చెప్పి స్టాక్ అయిపోయింది చెప్పేసి మళ్ళీ ఇప్పుడు శ్రీనివాస లైన్ కట్టినాం. ఇక దొరకని గ్యారెంటీ లేదు సార్. 2 బ్యాల కోసం ఎందుకు నిలబెడతాం లైన్లో చెప్పండి? రేపు రావాలి మరి 2 బ్యాల కోసం మేము, మళ్ళీ ఎల్లుండి రావాలా అంటే సేల్పై అటు పెట్టుకోవాలి, రావాల్సిన పరిస్థితి సార్. అన్ని విత్తనాలు అంటాను లేదు సార్. ఇది ఇప్పుడు మిగతా అంటే ఎందుకంటే సార్ కొత్త విత్తనం సార్. తులసి సేవ అంటే దొరకలేదు, సూపర్ కార్డు దొరకలేదు, మళ్ళీ బొబ్బలు దొరకలేదు, కావాల్సిన విత్తనాలు ఏవి దొరకలేదు. అన్ని కొత్త సీడ వస్తున్నారు ఇప్పుడు. మరి వస్తుందో రాలేదు. ఇంతకు సార్ మీకు కింగ్ పెట్టినా సార్, మనం బొంగ అయిపోయినప్పుడు ఆ పరిస్థితి అట్లా ఉండే. మరి ఇప్పుడు మీకు కొత్త సీడ పెట్టమని చెప్పండి సార్. అంతా కౌలుదారులు సార్, కాస్తగారు కాదు, కౌలుదారులు మేము. దానికోసం సార్ ఖచ్చితంగా వాళ్ళు సార్ ఒక్క కౌంటర్ వస్తున్నారు. ఇప్పుడు ఇంత ఘోర చూడండి, రైతు లైన్ ఎక్కడ ఉందో స్టాక్ అయిపోయింది, మళ్ళీ మీరు వెళ్ళిపోవాల్సింది పరిస్థితి సార్. మేము 11 గంటల నుంచి 11 గంటల నుంచే ఉన్నాం లైన్ పడుకొని. 11 గంటల నుంచి నీళ్లు లేవు, ఏమీ లేవు. విత్తనాలు అన్ని కొత్త ఇస్తుండ్రు సార్. అది మాకు వాడకాలే లేవు. ఏ వెరైటీ ఏడే వండాలనో అది వండేదే పెడతారు. ఏదో ఇచ్చి పెట్టమంటే అది కూడా రాదు. నీరుడు అదేం ఇది ఇచ్చేసిండు, దాన్ని ఏమీ వండలేదు. 2 గుంటలు ఎవరేజ్ వెళ్ళింది. ఏం పెడతావు సార్ కొత్త? ఈ రోజు 2 వస్తాయి కదా, మళ్ళీ ఇప్పుడు మీకున్న భూమికి ఇంకెక్కువ కావాలి కదా, మళ్ళీ ఇట్లా సార్. అంతే ఇక దొరికితే మళ్ళీ వచ్చి లైన్లో నిలబడు. వ్యవసాయం ఏం చేద్దాం, మా కర్మ సార్. రైతు అంటే ఇంతే. విత్తనాల కోసం ఉదయాన్నే షాపుల వద్దకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్నమైన మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉన్న ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా కూడా ఆ 2 విత్తన ప్యాకెట్ల కోసం వీళ్ళు బార్లు తీరారు. అధికారులు మాత్రం అన్ని రకాల సీడ్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం ఒక్క సీడ్ కోసమే తాకిడి ఎక్కువగా ఉంది. ఒక్క సీడ్ కాకుండా అన్ని రకాల సీడ్స్ వేసే విధంగా చూడాలని రైతులకైతే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంటాయని కాసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ ప్రకటించారు. దీంతోపాటు ఈ ఎండలో నిలబడకుండా టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు చల్లటి నీరు అందించాలని రైతులు అయితే కోరుతున్నారు. ఇది విత్తనాల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.